హలో ఫ్రెండ్స్, నా పేరు జితేంద్ర. మీరు చూస్తున్నారు జితేంద్ర టెక్ ఇన్ఫో ఇన్ తెలుగు. ఫస్ట్ వాయిస్ చెక్ చేయండి, వస్తుందా? మళ్ళీ ఇలానే అయింది. వీడియో అప్లోడ్ చేసేసిన తర్వాత వస్తుంది, వాయిస్ వస్తుంది. వీడియో అప్లోడ్ చేసేసిన తర్వాత వాయిస్ లేదు, వీడియో డిలీట్ చేసేయాల్సి వచ్చింది. సో ఈరోజు చాలామంది గాగిల్స్ వద్దంటున్నారు. సో ఈరోజు ఇది పెట్టుకోకుండా చెప్తా. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్. మీరు చూస్తున్నారు జితేంద్ర టెక్ ఇన్ఫో ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ఫ్లిప్కార్ట్ అండ్ ఇంకా అమెజాన్ సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. సో ముందుగానే చేయాల్సింది, వీడియో లేట్ అయింది. ఆల్రెడీ ముందుగానే చేసి పెట్టుకున్నా, కాకపోతే ఆడియో లేదు ఆ క్లిప్లో. ఇంకా ఆడియో లేనిది వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వగలుగుతాం. సో అప్పుడు ఇంకా ప్రైజెస్ రివీల్ అవ్వలేదు, ఇప్పుడు ప్రైజెస్ రివీల్ అయినాయి. సో ఆ ప్రైజెస్ని బట్టి ఏమేమైతే మంచి మొబైల్స్ ఉన్నాయో చెక్ చేద్దాం. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్ రెండు కవర్ చేస్తాను. రెండింటిలో ఏ మంచిగా ఉన్నాయో మీకు సజెస్ట్ చేస్తాను. కన్ఫ్యూజ్ కాకండి, మీ బడ్జెట్ చూసుకోండి, మీ బడ్జెట్ పరంగా డిసైడ్ అవ్వండి. అండ్ ఇంకా మొబైల్ యూసేజ్ అనేది ఫస్ట్ మీ బడ్జెట్తో పాటు ఫస్ట్ మీ బడ్జెట్ మీద డిసైడ్ అవ్వాలి. మీ బడ్జెట్ ఎంత పెట్టగలుగుతారో దాన్ని బట్టి నేను ఏదైతే ఆ బడ్జెట్లో బెస్ట్ అయితే చెప్తానో అవి మీరు సజెస్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి మీ యూసేజ్ మీద డిపెండ్ అయి ఉంటాయి మొబైల్స్ కూడా. అందరూ క్యాజువల్గా యూస్ చేసేది కాల్ పర్పస్ అండ్ ఇంకా వాట్సాప్ సంథింగ్ వగేరే యాప్స్ కోసం. ఇంకొంతమంది డెడికేటెడ్గా గేమింగ్ కోసం తీసుకోవాలనుకుంటారు. ఇంకొంతమంది డెడికేటెడ్గా యూట్యూబ్ వీడియోస్ కోసం తీసుకుందాం అనుకుంటారు. అది మీ పర్సనల్ యూసేజ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది మొబైల్. సో ఇది గేమింగ్ పరంగా కూడా ఏది బెస్ట్ ఓవరాల్గా చెప్తాను. ఇంకా ఇఫ్ నాట్ గేమింగ్, కెమెరా పరంగా అండ్ ఇంకా అన్నిటికి కవర్ అయ్యేటట్లు కూడా మొబైల్స్ అయితే చెప్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఫ్లిప్కార్ట్ నుంచి చెక్ చేద్దాం. సో ఫ్లిప్కార్ట్లో మనం బ్యానర్ చెక్ చేసినట్లయితే ఇలా ఉంటుంది. ఇండియా కా మొబైల్ సూపర్ స్టోర్ है, బిగ్ దివాళీ సేల్ హే ఏ. అరే ఈ రెనో ఎప్పుడైనా చెప్తున్నాను, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఈ రెనో 5Gలు ఏం తీసుకోకండి. ఇంకా ఆఫ్లైన్లో తీసుకున్నారంటే తెలియక తీసుకుంటాడు, ఆన్లైన్లో కూడా తీసుకున్నారంటే ఆడంత బుద్ధి తక్కువ కూడా ఉన్నాడు. మోటరోలా Edge 20 విజన్ ఇది బెస్ట్ నన్ను అడిగితే. 20,000 మీ బడ్జెట్ అనుకుంటే, ఒకవేళ మీ పాత ఫోన్ ఏదైనా ఎక్స్చేంజ్ చేసి తీసుకుంటే ఇది ఒక ట్రై చేయండి. మోటరోలా నుంచి మంచి మొబైల్ ఇది. 90Hz రిఫ్రెష్ రేట్ ఉన్న మొబైల్ అండ్ ఇంకా సూపర్ AMOLED డిస్ప్లే. సో ఇది మీకు అన్నిటికీ బాగుంటుంది. సూపర్ AMOLED డిస్ప్లే, 90Hz అండ్ ఇంకా ఇది 5Gతో వస్తుంది. 13 5G బ్యాండ్ సపోర్ట్ ఉంది. మీరు తీసుకుంటే ఒకేసారి 5G మొబైల్ తీసేసుకోవచ్చు. ఇంకా ఒకవేళ ఎవరైతే బడ్జెట్ 20K అనుకుంటున్నారో 20Kలో దీనికి మించింది అయితే లేదు. GT మాస్టర్ వస్తుంది, అది కూడా. కాకపోతే అది 20Kకి వస్తే నేను రికమెండ్ చేస్తాను. 26 ఉంది కదా, సో 20K కంటే ఎక్కువ వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇది ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. కెమెరాస్ పరంగా చూసుకున్నా అండ్ ఇంకా ప్రాసెసర్ పరంగా చూసుకున్న 5Gకి సంబంధించి మొత్తం ఓవరాల్ పీక్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీకు దేనికి పోటీకి వస్తుందంటే రియల్మీ X7కి పోటీ. సో X7లో హెడ్ఫోన్ జాక్ లేదు, ఇందులో మీకు హెడ్ఫోన్ జాక్ ఉంది. ఇది బెస్ట్ చాయిస్ ఇక్కడ. Dimensity 800U. ఒక్కొక్క మొబైల్ గురించి డెడికేటెడ్గా చెప్పాలంటే ఒక్కో మొబైల్కి ఒక వీడియో అంతా సరిపోదు, 10 minutes దాకా. సో అలా ఏది బెస్టో ప్రైస్ సెగ్మెంట్స్కి చెప్తాను, అది మీరు ఫిక్స్ అయిపోవచ్చు. సో GT మాస్టర్ చెప్పాను కదా, 19,000కి ఇంక్లూడింగ్ బ్యాంక్ ఆఫర్స్ చెక్ చేయొచ్చు. ఇంక్లూడింగ్ బ్యాంక్ ఆఫర్స్. సో ఇది మీరు బ్యాంక్ ఆఫర్స్ క్లెయిమ్ చేసుకుంటే 20,000 ఖచ్చితంగా తగ్గుతుంది. 20,000 కంటే ఇంకా తక్కువలోనే రావచ్చు, 6,128. ఒకవేళ గుర్తుపెట్టుకోండి, ఇలా మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే ఉండదు. డ్యూయల్ 5G బ్యాండ్స్ అయితే వేసుకోవచ్చు, కానీ మైక్రో SD కార్డ్ స్లాట్ ఉండదు. సో మీకు స్టోరేజ్ ఏదైతే ఇస్తున్నారో అదే డిపెండ్ అవ్వాలి. ఒకవేళ 128 ప్రాబ్లం అయిందంటే మీరు 256 తీసుకోండి. 256 తీసుకోవడం బెటర్. అండ్ ఇంకా పెద్దది కూడా ఉంటుంది, 12GB ర్యామ్ది కూడా ఉండాలి. అది ఇప్పుడు ఎగరగొట్టేశారు, మింగేశారు. 12GB ర్యామ్ది కూడా ఉండాలి, మింగింది అది. అయినా పర్లేదు, దీనిలో డైనమిక్ ర్యామ్ ఎక్స్పాన్షన్ ఉంటుంది. 8GB ర్యామ్ తీసుకున్నా మీకు 5GB ర్యామ్ ఎక్స్టెండ్ చేసుకుని మొత్తం 13GB ర్యామ్ యూస్ చేస్తున్నట్లు లెక్క ఉంటుంది. 256GB తీసుకోండి తీసుకోండి స్టోరేజ్ ప్రాబ్లం అనుకుంటే. ఒకవేళ 128GB మోర్ దెన్ ఎనఫ్ అనుకుంటే తీసుకోవచ్చు. అంతేందుకు మీరు ఈ 30,000 రూపాయలదే 20Kకి వస్తుంది. ఎందుకంటే పర్సనల్గా మా ఫ్రెండ్స్ బుక్ చేయడం చూశాను నేను. ఇది బ్యాంక్ ఆఫర్స్ అన్నీ క్లెయిమ్ చేసుకుంటే చాలా పెద్ద భారీ డిస్కౌంట్లు వస్తున్నాయి. అలాంటిది ఇదైతే మీకు 18,000కి వస్తుంది ఇది. సో అండర్ 20K GT మాస్టర్. ఒకవేళ మీకు ఇది దొరకలేదు అనుకుంటే, ఆఫర్స్ క్లెయిమ్ చేసుకోలేకపోతున్నాను అనుకుంటే, మోటరోలా Edge 20 విషన్కి వెళ్ళండి. ఇది వచ్చేసి రియల్మీ UI ఉంటుంది. మోటరోలా క్లీన్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది పర్ఫార్మెన్స్ కూడా. 90Hz రిఫ్రెష్ రేట్. ఇది కూడా తక్కువేం కాదు, ఇది 120Hz రిఫ్రెష్ రేట్, దానికంటే బాగుంటుంది. కాకపోతే ఎవరైతే స్టాక్ ఇష్టపడతారో మోటరోలాకి వెళ్ళడం బెస్ట్. అండ్ ఇక పోకో X3 Pro. నాకు యూఐతో సంబంధం లేదు, గేమింగ్ మొబైల్ కావాలనుకుంటారు. అండర్ 17K ఓన్లీ ఫర్ గేమింగ్. నా బడ్జెట్ ఓన్లీ 15,000 అనుకున్నా పర్లేదు, ఇంకొక 2,000 యాడ్ చేసుకొని మీరు తీసుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఇది మీరు బ్యాంక్ ఆఫర్స్ క్లెయిమ్ చేసుకుంటే 15,000లో రావచ్చు. మ్యాక్సిమం బ్యాంక్ ఆఫర్స్ క్లెయిమ్ చేసుకొని ట్రై చేయండి, లేకపోతే ఒక 2,000 యాడ్ చేసుకోండి. ఇది తీసుకోండి, చాలా బెస్ట్. 6GB ర్యామ్ 128GB మీకు చూడొచ్చు. ప్రాసెసర్ బీస్ట్ ఉంది, స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్. మీకు చాలా
గేమింగ్ పరంగా చాలా బాగుంటుంది. దీనికి మించిన మొబైల్ అయితే ఏది లేదు. అండర్ 20K కదా, ఇది మీకు అండర్ 17Kలో వస్తుంది కదా. దీనికి మించిన బెస్ట్ మొబైల్ ఏది లేదు. పబ్జీ మీకు ఆరామ్సే స్మూత్ అండ్ 90 FPS వస్తుంది. ఎక్స్ట్రీమ్ అండ్ అల్ట్రా హెచ్డీలో వస్తుంది. మీకు చాలా బాగుంటుంది. ఇది ప్రాసెసర్ చెప్పవసరం లేదు, అది వాడే వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తూ ఉంటుంది. సో యూఐ మీకు ప్రాబ్లం అనుకుంటే అది మనం ఏం చేయలేదు. ఎందుకంటే ఏ యూఐ అయినా అంతెందుకు పిక్సెల్లే తీసుకోండి, ఆండ్రాయిడ్ వన్నే తీసుకోండి, ఏ యూఐ అయినా బగ్స్ రాకుండా అయితే ఉండవు. డిపెండ్ ఆన్ వాళ్ళు పంపించే అప్డేట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ యూఐని ఎప్పుడు తప్పు పట్టలేం మనం. కాకపోతే మరీ ఇరిటేటింగ్గా హెవీ బ్లోట్వేర్ ఉండి మరీ ఇరిటేటింగ్గా హెవీ యూఐ ఉంటే దాన్ని మనం, ఇది నాకు అంత హెవీ ఏమి అనిపించలేదు మీ యూఐ, కానీ హెవీగానే ఉంటుంది. కాకపోతే పెద్దగా ల్యాక్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉండవు. ఈ యూఐలో బాగానే ఉంటుంది. వాడేటోళ్ళు చాలామంది వాడుతున్నారు కాబట్టి Xiaomi యూజర్స్కి ఇది బాగానే ఉంటుంది. అండ్ ఎవరైతే ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటారో 6,000లో వాళ్ళకి ఈ బెస్ట్ ఉంటాయి. ఈ 9,000 అయితే అవసరం లేదు. ఇది యూనిసోనిక్ ప్రాసెసర్, మినిమం G35 అని ఉండాలి స్టార్టింగ్ ఎంట్రీ లెవెల్. ఇది మీరు చూస్ చేసుకోవడం బెస్ట్. ఇది కూడా ఆక్టో కోర్ మింగాడు, ప్రాసెసర్లన్నీ మింగాడు రియల్మీ వాడు. ఒకప్పుడు 6,000కే G35 ప్రాసెసర్లు ఇచ్చేటోడు, ఇప్పుడు ప్రాసెసర్లన్నీ మింగాడు. సో మీరు మ్యాక్సిమం రియల్మీ నుంచి అవుట్డేటెడ్ అయిపోయినాయి. ఇప్పుడు మినిమం 10,000 పెట్టుకోండి అబ్బా మొబైల్ అంటే. ఇది బెస్ట్. నార్జో 50A 11,500కి వస్తుంది. ఆఫర్స్ క్లెయిమ్ చేసుకుంటే 10,000లో రావచ్చు. ఇది కొంచెం బాగుంటుంది. G85 ప్రాసెసర్ అండ్ ఇంకా 50 MP 600 mAh బ్యాటరీ. అందులో HD+లో 600 mAh బ్యాటరీ అంటే మీకు ఒక 2 రోజులు వస్తుంది. ఎంత హెవీ గేమింగ్కి యూస్ చేసినా కానీ దగ్గర 1 డే లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ వస్తుంది. కెమెరాస్ పరంగా కూడా డీసెంట్ ఉండే, బ్యాటరీ డీసెంట్ ఉంది, ప్రైస్ డీసెంట్ ఉంది, అండ్ ఇంకా ప్రాసెసర్ కూడా కరెక్ట్గా ఉంది. సో దీని మీద కూడా ఒక లుక్ వేయచ్చు. మీ బడ్జెట్ 10,000 అనుకుంటే ఇది ట్రై చేయండి. నార్జో 50A ఇంతకు మించి బెస్ట్ చాయిస్ అయితే ఉండదు. 10,000లో వస్తాయి. అండ్ ఇంకా నార్జో 30 ఇది దగ్గరలో ఉంటాయి. 1,000 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది. నన్ను అడిగితే నార్జో 30A తీసుకోండి. ఎందుకంటే ఇది దీంతో పోల్చుకుంటే ఇది కొంచెం బెస్ట్. ఇది ఇవి పెద్ద గేమ్స్ని హెవీ గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేయగలుగుతుంది, హై గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేయగలుగుతుంది. ఇదంతా హై గ్రాఫిక్స్లో కాన్స్టెంట్గా హ్యాండిల్ చేయలేదు. ఇది మీకు కాన్స్టెంట్గా హ్యాండిల్ చేయగలుగుతాయి హై గ్రాఫిక్స్. అండ్ ఇంకా 30W డాట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి 18W 600 mAh బ్యాటరీ అంటే 2 hours 3 hours ఛార్జింగ్ టైం అవుతుంది. ఇది వచ్చేసి 1 hourలో క్విక్ ఛార్జ్ అయిపోతుంది. అండ్ ఇంకా 5,000 mAh బ్యాటరీ, లాంగ్ లాస్టింగ్ లైఫ్ అన్నీ బాగుంటాయి. సో ఇది అయితే అక్కర్లేదు. సామ్సంగ్ నుంచి ఎవరైతే మొబైల్ కావాలనుకుంటారో ట్రూ 48 MP, కాకపోతే అయినప్పటికీ ఇది HD+, అందులో కూడా IPS LCD స్క్రీన్ అవసరం లేదు మనకి. M32 ట్రై చేయండి. అది 10,000, ఇప్పుడు 13,000 అయింది. డిమాండ్ 3,000 పెరిగింది. కాకపోతే ఒక 11,000 12,000కి వచ్చినా M32 ట్రై చేయండి. అమెజాన్లో ఉంటుంది, చూపిస్తాను మీకు తర్వాత అది. ఇది బెస్ట్. ఇది క్లెయిమ్ చేసుకోండి. మ్యాక్సిమం ట్రై చేయండి. 10,000 రూపాయల లోపు మొబైల్స్ అయితే మ్యాక్సిమం నార్జో 30 బెస్ట్ చాయిస్ అవుతుంది. అక్కడ మీకు స్టార్టింగ్ 13,500 ఉంది. బ్యాంక్ ఆఫర్స్ క్లెయిమ్ చేసుకుంటే మీకు రావచ్చు 11,500. 12,000కి వచ్చినా పర్లేదు. 12,000కి వచ్చినా ఇది కిల్లర్ చాయిస్ అవుతుంది. అది మీకు అక్కడ బెస్ట్. ఇదైతే 10,000 లోపు వస్తే ఇది మీరు ట్రై చేయండి. ఇది 10,000లో వస్తే ఇది ట్రై చేయండి. ఇక్కడ చూపిస్తున్నా కదా, బ్యాంక్ ఆఫర్స్ క్లెయిమ్ చేసుకుంటే ఈ ప్రైసెస్కి అయితే వస్తాయి. సో ఈ ప్రైసెస్కి ఇది బెస్ట్. అండర్ 10K ఇది బెస్ట్. కాకపోతే మ్యాక్సిమం ఇది కొనడానికి ట్రై చేయండి. ఇది మిస్ అయితే ఇది కొనండి. కాకపోతే ఈ ప్రైస్కి 10Kలోనే రావాలి మీకు మొబైల్స్. అండ్ iPhone 12 mini చెప్పవసరం లేదు, కొనాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. 30, కాకపోతే పర్లేదు అబ్బా, చాలా తక్కువ ఉంది, 50,000 లోపే ఉంది. iPhone 12 mini 5G ఇది, A14 బయోనిక్ చిప్సెట్, OLED స్క్రీన్. కాకపోతే మినీ చాలా చిన్నగా ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా పెద్ద ఎక్స్పెక్ట్ చేయలేము, అందులో OLED స్క్రీన్ కాబట్టి. కానీ చిన్న కాంపాక్ట్ ఉంటుంది, కాల్స్కి పరంగా అన్నింటికి బాగుంటుంది. పర్ఫార్మెన్స్ బీస్ట్ ఉంటుంది, కానీ ఏం లాభం, ఎక్కువ ఛార్జింగ్ రాదు. స్ట్రీమింగ్ పర్పస్ కూడా బాగా యూజ్ అవుతుంది. మీరు స్ట్రీమింగ్ పర్పస్ తీసుకోవాలనుకుంటే, అందులో యాపిల్ కావాలనుకుంటే ఐప్యాడ్స్ తీసుకోండి, బెస్ట్ ఉంటాయి మీకు. ఐప్యాడ్స్ A13 బయోనిక్ చిప్స్తో లేటెస్ట్ జనరేషన్ యాపిల్ నుంచి ఐప్యాడ్ ఒకటి రిలీజ్ అయింది. లేదా ఐప్యాడ్ మినీ తీసుకోండి, మంచి 5G ఉన్నాయి, మీరు ట్రై చేయండి. 50,000 లోపు అయితే బెస్ట్ మీకు స్ట్రీమింగ్కి ఐప్యాడ్స్, ఎవరైతే యాపిల్ నుంచి కోరుకుంటారో. మోటో G16 స్కిప్ చేసి G40 ఫ్యూజన్ తీసుకోండి. రెండు సేమ్. ఇది 108 అది 64. 108 64 పెద్ద తేడా ఏమీ ఉండదు. మీరు దానివల్ల ఒరిగేది కూడా ఏమి ఉండదు. 64 MP అయినా పర్లేదు. ఒక్క కెమెరా 108 ఇచ్చేయడానికి G60 అని పేరు మార్చేసి, అది చెప్పాలంటే G60 G40 రెండు ఒకటే. జస్ట్ ఆ కెమెరా సెన్సార్ 108 MP ఉంటే ఇలా ఉంటుంది. మిగతా అంతా సేమ్. ప్రొడక్టివిటీ మొత్తం సేమ్. ఇన్ఫినిటీ జోన్లోకి వెళ్ళకండి భయ్య, కాకపోతే ఇవి తీసుకున్నా పర్లేదు, మీకు ఆనెస్ట్గానే ఉంటాయి. G35 ప్రాసెసర్, ఎంట్రీ లెవెల్ మొబైల్ ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళకి ఇది అండర్ 10K లోపు అయితే ఇవి. ఎందుకంటే రియల్మీ నుంచి కూడా ఉండే కానీ మింగాడు, ప్రాసెసర్లు మింగాడు. Poco F3 GT
ఎవరైతే గేమింగ్ మొబైల్ కావాలనుకుంటారో అండ్ ఇంకా ట్రిగర్స్ కావాలనుకుంటారో ఇది మీరు చూస్ చేసుకోవచ్చు. బాగానే ఉంటుంది. ఇది మీకు స్నాప్డ్రాగన్ 870కి పోటీ ఇస్తుంది. దీనిలో డెడికేటెడ్ ట్రిగర్స్ ఉంటాయి. డైమెన్సిటీ 1200 ప్రాసెసర్ అయితే వస్తుంది. పర్లేదు, కాకపోతే జీటీ మాస్టర్ బెస్ట్ అనుకుంటున్నాను నేనైతే. కాకపోతే ఇది కూడా పర్లేదు, 25Kకి దీని మీద కూడా ఒక లుక్ అయితే వచ్చు. కాకపోతే నా చాయిస్ వచ్చేసి మీరు జీటీ నియో 2 తీసుకోండి, అది బెస్ట్. 870 బెస్ట్. డైమెన్సిటీతో పోల్చుకుంటే 870 ఇంకా కొంచెం బాగుంటుంది. అండ్ ఇంకా రియల్మీ 8 కొంచెం పాత అయిపోయింది కానీ పర్లేదు, 15,000 రూపాయల్లో ఇది బెస్ట్. AMOLED స్క్రీన్తో వస్తుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ ఇంకా పబ్జీ లాంటి పెద్ద పెద్ద గేమ్స్ని స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో హ్యాండిల్ చేస్తుంది. అన్నీ బాగుంటాయి. 15,000లో మీరు రియల్మీ 8 మీద కూడా ఒక లుక్ అయితే వేయచ్చు. ఇది అతిపెద్ద ఆఫర్ అనమాట. గూగుల్ ఫ్లాగ్షిప్ మొబైల్. ఫ్లాగ్షిప్ అంటారు కానీ దీనిలో ప్రాసెసర్ మాత్రం ఫ్లాగ్షిప్ ఇవ్వలేదు. స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్, అవుట్డేటెడ్ ప్రాసెసర్ పెట్టాడు. అయినప్పటికీ పర్లేదు. ఎవరైతే ఒక క్లీన్ ఆండ్రాయిడ్ అండ్ ఇంకా ట్రూ ఆండ్రాయిడ్ యూఐ అండ్ ఇంకా ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్, ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్ కాదు, ఒరిజినల్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటారు, అది మీరు తీసుకోవచ్చు. ఓన్లీ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అనే కాదు, మీరు ఏదైనా ఆండ్రాయిడ్ అప్డేట్స్, ఆండ్రాయిడ్ 12 కానీ ఆండ్రాయిడ్ 13 కానీ ఫాస్ట్గా అప్డేట్స్ రావాలనుకుంటే ఫస్ట్ మీకు దీనికే వస్తాయి. బీటా అప్డేట్స్ వచ్చేస్తాయి. రిలీజ్ చేయకముందే బీటా అప్డేట్స్ మీకు వచ్చేస్తాయి. సో ఒక గూగుల్ డెడికేటెడ్, స్టాక్ డెడికేటెడ్ మంచి మొబైల్ కావాలంటే ఇది. అండ్ ఇంకా కెమెరాస్ పరంగా కూడా ది హెడ్ ఉంటుంది. ఇది బాగుంటుంది. కెమెరాస్ పరంగా కూడా ఆస్ట్రో ఫోటోగ్రఫీ తీయచ్చు. సో కాకపోతే ఈ మొబైల్ ఇప్పుడు అవుట్డేటెడ్ అయిపోయింది. ఇప్పుడు కొత్తవి వచ్చినాయి, కాకపోతే అవి మనకు అందని ప్రైస్లో ఉన్నాయి. కాకపోతే బడ్జెట్లో పిక్సెల్ కోసం చేసేటోళ్ళకి ఇది బాగుంటుంది. కాకపోతే 4G, అది కూడా మైండ్లో పెట్టుకోండి. 25,000 పెడుతున్నారు, అయినప్పటికీ కూడా ఇది 4G ఉంది, అది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. 4G అయినా పర్లేదు, ఇంట్లో వైఫై ఉంది, నాకు మంచి గూగుల్ పిక్సెల్ యూఐ సంబంధించిన మొబైల్ కావాలనుకుంటే ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. పోకో M3 స్కిప్ చేసి అది తీసుకోండి. రియల్మీ నార్జో 30 తీసుకోండి, అది మీకు అక్కడ బెస్ట్. M2 Pro ఇది చాలా బెస్ట్ మొబైల్. 12,000 కాదు, 12,000లో చాలా బెస్ట్ మొబైల్. ఆఫర్స్ క్లెయిమ్ చేసుకుంటే మీకు రావచ్చు, కాకపోతే ఎక్కడ అన్అవైలబుల్ ఉంది. సో మీ బ్యాడ్ లక్. ఇది 11,000కి వస్తే తీసుకోండి భయ్య. కాకపోతే ఇప్పుడు అవుట్డేటెడ్ అయిపోయింది, అయినప్పటికీ కూడా బెస్ట్ ఫీచర్స్. 720G మీకు గేమింగ్లో ఎక్కడ ల్యాగ్స్ ఉండవు. పబ్జీని 40 ఫ్రేమ్స్లో మీకు కాన్స్టెంట్గా హ్యాండిల్ చేస్తుంది. డే టు డే యూసేజ్కి కానీ, కెమెరా పర్పస్ కానీ, బ్యాటరీ లైఫ్ కానీ అన్నిటికీ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. 12,000లో మీరు ఇది తీసుకోండి. ఇంకొక ఆఫర్స్ చెప్పలేదు మీకు. మీ మొబైల్ పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేసి తీసుకునేటట్లయితే ఇక్కడ ఉన్న అన్ని మొబైల్స్లో ఇంకొంచెం మంచిగా చాలా తగ్గుతాయి. ఇది మీరు పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేసుకుంటే మీకు 10,000 లోపే వచ్చేస్తుంది, 10,000 9,000కి వచ్చేస్తుంది. అవి మీకు చాలా బెస్ట్ చాయిస్ అవుతుంది. కాకపోతే దీనికంటే ఇంకొంచెం బెస్ట్ మొబైల్స్ ట్రై చేయండి. 5G మొబైల్స్ కానీ, లేదా మంచి AMOLED స్క్రీన్ ఉన్న మొబైల్స్ కానీ. 15,000 రియల్మీ 8 లాంటిది, లేదా రెడ్మీ నోట్ 10S లాంటిది 15,000 ఉన్న మొబైల్ని ఎక్స్చేంజ్లో తీసుకోండి. AMOLED స్క్రీన్స్ ఉంటాయి అండ్ ఇంకా గేమింగ్కి పనికి వస్తాయి. అవి మీరు ట్రై చేయండి. 50i కంటే 50A బెస్ట్. కూడా ప్రాసెసర్ మింగాడు, ఏదేదో ప్రాసెసర్లు ఇచ్చాడు. ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్లు అవి, డే టు డే యూసేజ్ కూడా పనికిరావు. రియల్మీ 8 5G కాస్ట్ చాలా ఎక్కువ అయిపోయింది. నాకు ఇది 800U ప్రాసెసర్, ఇది ఏంటిది నార్జో 30 Pro 5G, అలాంటిది ఇదే 14,000 దొరికింది. మరి అది అక్కడ అది చాలా ఎక్కువ అయిపోతుంది. G40 ఫ్యూజన్ చెప్పాను కదా, ఇది మీరు తీసుకోండి బెస్ట్. స్టోరేజ్ ప్రాబ్లం అనుకుంటే 6/128 తీసుకోండి, 15,000. మీరు బ్యాంక్ ఆఫర్స్ క్లెయిమ్ చేసుకుంటే 13,000కి రావచ్చు. ఇది మీరు బ్యాంక్ ఆఫర్స్ క్లెయిమ్ చేసుకుంటే ఇంకొంచెం 12,000కి రావచ్చు. సో మ్యాక్సిమం ఇది ట్రై చేయండి. G16 స్కిప్ చేసి G40 ఫ్యూజన్ ట్రై చేయండి. అన్నీ బాగుంటాయి. ఒకటే డ్రాబ్యాక్, ఇందులో ఒక సెన్సార్ ఉండదు, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ ఉండదు, అంతే తేడా. మిగతా అంతా బాగానే ఉంటుంది. అండ్ ఇక్కడ ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్. ఆ సెన్సార్తో పెద్దగా మీరు యూజ్ చేసే అంత ఏముండదు, పెద్ద పని ఏముండదు దాంతో. జస్ట్ గూగుల్ మ్యాప్స్, కంపాస్ సెన్సర్ చెప్పాలంటే, కంపాస్ సెన్సర్ లేదు, అంతే. ఇవే ఫ్రెండ్స్ ఇందులో ఉన్న ఆఫర్స్ వచ్చేసి. మోటరోలా E40 ఈ సిరీస్ అనేటివి అది అసలు చెత్త సిరీస్ అయ్యి, అసలు ఎందుకు తీసుకొచ్చాడో కూడా తెలీదు. ప్రైజెస్ చూస్తే అగ్రెసివ్గా పెడతాడు కానీ స్పెసిఫికేషన్స్ మాత్రం మ్యాక్సిమం మింగుతాడు. ఇందులో ఓన్లీ స్టోరేజ్ కానీ యూసేజ్ పరంగా బాగానే ఉంటాయి. స్టోరేజ్ ఇస్తాడు, బడ్జెట్లో స్టోరేజ్ ఇస్తాడు. అండ్ ఇంకా స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మీకు యూసేజ్ పరంగా, డే టు డే యూసేజ్ పరంగా ఫుల్ స్మూత్ ఉంటుంది. కాకపోతే చాలా సెన్సార్లు మింగుతాడు, మంచి ప్రాసెసర్ 10,000 పెడతాడు మళ్ళీ ప్రైస్, అదొకటి నచ్చదు. అందుకనే మీరు G40 విజన్ తీసుకోండి, అన్నీ వస్తాయి మీకు ఎక్సెప్ట్ దట్ సెన్సార్. బట్ డోంట్ మైండ్ ఇట్. C31 స్కిప్ చేయండి భయ్య, స్కిప్ చేయండి, అక్కర్లేదు మనకి. ఇవి బాగానే ఉంటాయి, కాకపోతే G70 కానీ అక్కర్లేదు మనకి. దీని ప్లేస్లో ఇంకోటి 10,000 అది చెప్పాను కదా, ఇది తీసుకోండి బెస్ట్. F22 స్కిప్, అన్ని స్కిప్పబుల్ మొబైల్స్. పోకో M2 రీలోడెడ్ 9,000, నిజంగా 9,000 ఉంటే ఇది ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకోండి.
9000కి అయితే ఇది చాలా బెస్ట్ మొబైల్. ఫుల్ హెచ్డి స్క్రీన్ ఉంటుంది, J80 ప్రాసెసర్. సో డీసెంట్. 9000 రూపాయల లోపు నాకు పెద్ద కంప్లైంట్స్ ఏం లేవు, ఫుల్ హెచ్డి స్క్రీన్ ఇస్తున్నాడు కాబట్టి. ఎందుకంటే ఇది తప్ప వేరే ఏ మొబైల్స్ లేవు ఫుల్ హెచ్డి స్క్రీన్తో. అండ్ ఇంకా రెడ్మీ 9 ప్రైమ్ కూడా ఉంది, అది ఇది రెండు ఒకటి, ఏది తీసుకున్నా పర్లేదు. అది 10,000 ఉంటుంది, కాకపోతే ఇది కొంచెం తగ్గుతుంది. ఇది కొంచెం ఎట్లా అంటే 9,000కి వస్తుంది, అది 10,000 ఉంటుంది, ఒక 1000 రూపాయలు డిఫరెన్స్. ఇదే తీసుకోండి బెస్ట్ మీకు. M2 రీలోడెడ్. ఏంది భయ్యా మనకి కర్మ, రీలోడ్ అవుతున్నాయి, రిఫ్రెష్ అవుతున్నాయి, ఇవన్నీ స్కిప్ చేసే మొబైల్సే. పెద్ద గేమ్లో E7 పవర్ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు, కాకపోతే మరీ 7,000 తీసుకునే 10,000 అవి తీసుకోండి. మంచి మంచి మొబైల్స్ ఉన్నాయి కదా 10,000లో. Narzo 50A, లైక్ రియల్మీ Narzo 30 మీకు బాగుంటాయి. ఈ మొబైల్ తీసుకోండి, కాకపోతే ఇప్పుడు 17,000 అయింది. ఇప్పుడు నేనే లక్కీ 14,000కే కొన్నా సేమ్ ఇదే మొబైల్ నా చేతిలో ఉంది ఇప్పుడు. 120Hz రిఫ్రెష్ చేస్తే చాలా బాగుంది. నేను వాడుతున్నాను కాబట్టి మీరు చూడొచ్చు, వాడుతున్నాను కాబట్టి చాలా బాగుంది. సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ అండ్ ఇంకా డైమెన్సిటీ టైటానియం పర్ఫార్మెన్స్ ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ ఇంకా డాల్బీ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకా 5G బ్యాండ్స్ వచ్చేసి స్టార్టింగ్లో వచ్చింది కాబట్టి 5G బ్యాండ్ సపోర్ట్ అవుతుంది, పర్లేదు. మనకు 5G తీసుకున్నాం కదా. సో 5G మొబైల్లో కావాలి అండర్ 20K అనుకుంటే ఇది తీసుకోండి. లేదు 4G అయినా పర్లేదు అనుకుంటే మీకు అక్కడ పోకో X3 Pro ఈ ప్రైస్కి మంచి కిల్లర్ చాయిస్ అవుతుంది. మీరు డిసైడ్ అవ్వండి, 4G 5G ఫస్ట్ డిసైడ్ అవ్వండి. 4G 5Gకి తేడా తెలవాలంటే నథింగ్ బట్ స్పీడ్ తప్పించి మిగతా డిఫరెన్స్ ఏమీ ఉండదు. మీ ఇంట్లో ఆల్రెడీ వైఫై ఉంది, నాకు నెట్కి ప్రాబ్లం లేదు, స్పీడ్తో సంబంధం లేదు అనుకుంటే 4G ఫోన్ పోకో X3 Pro ఇస్ మోర్ దెన్ ఇనఫ్, బెస్ట్ కిల్లర్ చాయిస్ అవుద్ది. వైఫై లేదు, డేటా మీద డిపెండ్ అయి ఉంటాను అండ్ ఇంకా 5G స్పీడ్ ఎవరైతే వాడాలి అని ఆతృతతో ఉంటారో మీరు 5G తీసుకోండి. 5G రాగానే యూజ్ చేయాలనుకుంటే 5G మొబైల్ తీసుకోండి, ఇవి బెస్ట్ ఉంటాయి. కాకపోతే 800Uని ఇప్పుడు ఆఫ్ చేసేసారు. ఈ 800U బదులు 810 తీసుకొస్తున్నారు. 800U కంటే వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఉంది 810. ఇది మంచి ప్రాసెసర్, కాకపోతే తీసుకురావట్లేదు. ఇప్పుడు దీన్ని కూడా అవుట్డేటెడ్ చేసి, ఇది వచ్చిందే నిన్న మొన్న, 5G అసలు ఇంతవరకు నెట్వర్కే రాలేదు, అలాంటి దీన్ని కూడా అవుట్డేటెడ్ చేసేసి. ఎందుకంటే బిజినెస్ ఇస్ బిజినెస్. ఇది స్కిప్ చేయండి, స్కిప్ అన్నీ స్కిప్పబుల్. సో Note 10 Pro G95 అక్కర్లేదు, ఇదే G95 ప్రాసెసర్తో AMOLED స్క్రీన్స్తో మీకు రియల్మీ 8 ఉంది అండ్ ఇంకా రెడ్మీ Note 10s ఉంది, అవి మీరు చూస్ చేసుకోవచ్చు. అమెజాన్లో పెద్దగా మొబైల్స్ ఏమి ఉండవు, అన్నీ OnePlus, IQ అవే ఉంటాయి, అవన్నీ 50,000 ఉంటాయి. ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ అంటే ఇది భయ్యా రెడ్మీ 9A. ఖచ్చితంగా ఇది 9A కానీ 8A తీసుకున్నా పర్లేదు, ఇవి మీకు బాగుంటాయి. G25 కంటే G35 ఇంకొంచెం బెటర్, మీకు అది రెడ్మీ ఎందులోనే ఉంది కానీ పర్లేదు, ఇది కూడా బాగానే ఉంటుంది. IR బ్లాస్టర్తో వస్తుంది అనుకుంటున్నా, IR బ్లాస్టర్ మింగినట్టున్నాడు. రెడ్మీ 8A ఉంటుంది. ఎవరైతే బడ్జెట్ 7,000 6,000 అనుకుంటారో రెడ్మీలో చూస్ చేసుకోండి. రెడ్మీ 8A కానీ 9A కానీ ఇవి మీకు పర్లేదు. రియల్మీ వద్దు, పోకో వద్దు, ఇన్ఫినిక్స్ అస్సలకే వద్దు. IQ Z3 ఇది కూడా బెస్ట్ మొబైల్ భయ్యా, కాకపోతే ఇది ప్రైస్ పెంచేశాడు. ఇది 17,000కి ఉండాల్సింది, ఇది మీకు 15,000 రూపాయల్లో ఒకవేళ బ్యాంక్ ఆఫర్స్ క్లెయిమ్ చేసుకొని 15,000కి వస్తే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇది 768 5G ప్రాసెసర్ అండ్ ఇంకా 55W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, బాగుంటుంది. ఇది చెప్పక్కర్లేదు, కెమెరాస్ పరంగా కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే వివో సబ్ బ్రాండ్ కాబట్టి ఇమేజ్ ప్రాసెసింగ్ వివోలో బాగానే ఉంటుంది, ఇది కూడా బాగానే ఉంటుంది. దీని మీద ఈ మొబైల్ మీద కూడా ఒక లుక్ అయితే వేయచ్చు 15,000 రూపాయల్లో వస్తే. ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వండి 5G 4G. నేనైతే ప్రైజెస్ పరంగా ఏది బెస్ట్ చెప్పాను. ఇది Note 10 Pro వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్, ఇది చాలా బాగుంటుంది, మంచి ఫీచర్స్ ఉన్న మొబైల్ ఇది 4Gలో, నాట్ 5G. మీకు 4Gలో ఒక మంచి బెస్ట్ మొబైల్ కావాలనుకుంటే ఇది మీకు ఖచ్చితంగా దీని మీద లుక్ వేయచ్చు. Note 10 Pro Max వద్దు, Pro Maxకి ప్రోకి జస్ట్ డిఫరెన్స్ G40 ఫ్యూజన్కి G60కి ఉన్న డిఫరెన్స్, అది 108/64. సేమ్ కెమెరా స్పెసిఫికేషన్స్, కెమెరా అంతా సేమ్ ఉంది, సేమ్ అందులో ఏం ఫీచర్స్ ఉన్నాయో కెమెరాకి సంబంధించి ఇందులో కూడా సేమ్ ఫీచర్స్ ఉన్నాయి, జస్ట్ 108 ఇది 64 అంతే తేడా. Note 10 Pro చూస్ చేసుకోండి. ఇది మీకు 16,000 17,000 లోపల వస్తే ఇది మీకు కెమెరా పరంగా బాగుంటుంది, అన్నిటికీ బాగుంటుంది. M12 స్కిప్. iPhone 11 బెస్ట్ చాయిస్. సో ఎవరైతే ఐఫోన్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తామనుకుంటున్నారో, ఎప్పటి నుంచో తీసుకుందామని దాచుకుంటారు కదా మొబైల్స్ ఐఫోన్స్లో, మీకు బెస్ట్ చాయిస్. కాకపోతే అది ట్రై చేయండి, iPhone 12 mini 5G ఉంది, ఇది 4G iPhone 11 అయినప్పటికీ కూడా మళ్ళీ ఇది A13 బైండింగ్ చిప్సెట్, అది A14. అదనే కాదు, ఇది మళ్ళీ LCD స్క్రీన్ ఉంటుంది, అది మీకు OLED స్క్రీన్ ఉంటుంది. సో చూసుకోండి, ఇది 42,000, అది కూడా 50,000 లోపే ఉంది కాబట్టి ఇంకొంచెం మీరు ఇంతకాలం ఆగి అది తీసుకోవడం బెస్ట్. 5G తీసుకోండి. 11 బెటర్ టు స్కిప్. OnePlus Nord 2
ఇది పోకో F3 GT రెండు ఒకటే. OnePlus Nord 2 5G, పోకో F3 GT రెండు ఒకటే. కాకపోతే మీరు డిసైడ్ అవ్వండి. పోకో F3 GT కంటే Nord 2 బాగుంటుంది. కాకపోతే రూమర్స్ వచ్చినాయి, పేలుతున్నాయంట మొబైల్స్, దివాళీకి పటాకీలు వెళ్ళినట్టు పేలుతున్నాయంట. ఇది కూడా 12 to 13 5G బ్యాండ్ సపోర్ట్ అయితే ఉంది. Dimensity 1200 ప్రాసెసర్ కాబట్టి మీకు గేమింగ్ పరంగా బాగానే ఉంటుంది. కాకపోతే 90 FPS అయితే ఇవ్వలేదు Nord 2లో. పోకో F3 GTలో 90 FPS ఉంది పబ్జీ. ఇది మీకు బెస్ట్. 13,000 రూపాయలకి అయితే ఇదైతే బీస్ట్. ఇది ఖచ్చితంగా ఇది మీరు చూస్ చేసుకోవచ్చు. రియల్మీ 8 కూడా ఒక ఆప్షన్ అవుతుంది. కాకపోతే ఇది 14,000 ఉంది స్టార్టింగ్ ప్రైస్. 6GB ర్యామ్తో వస్తుంది. కానీ ర్యామ్ స్టోరేజ్ ఇస్తే బాగుండు, ఉపయోగపడుతుంది. ర్యామ్ అది ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా అది మిగిలింది ఎక్కడా పెట్టుకోలేము. దాన్ని స్టోరేజ్ ఉంటే ఉపయోగపడుతుంది, మూవీస్కో ఫొటోస్కో దేనికో దానికి ఫైల్స్కి. సో ఇది బాగుంటుంది. మీకు ఇది 14,000 అంటే బ్యాంక్ ఆఫీస్ క్లెయిమ్ చేసుకుంటే 12,000 చిల్లర రావచ్చు. సో 12,000కి సూపర్ AMOLED స్క్రీన్, అలాగే G95 ప్రాసెసర్ విత్ గేమింగ్కి బాగుంటుంది. మీకు ఇది స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ హెవీ గేమ్స్ని హ్యాండిల్ చేయగలుగుతుంది 60 FPSలో. సో ఫర్ మినిమం 40 FPS హ్యాండిల్ చేయగలుగుతుంది. సో బెస్ట్ చాయిస్ ఇది మీకు. AMOLED స్క్రీన్లో మంచి మొబైల్ ఇంక్లూడింగ్ గేమింగ్ 4G అయినా పర్లేదు అనుకుంటే ఇది మీకు ఖచ్చితంగా చూస్ చేసుకోవచ్చు. ఇది ఖచ్చితంగా దీని మీద లుక్ అయితే వచ్చు. వైఫై దొబ్బింది భయ్య, నేను ఏం చేయలేను. రిఫ్రెష్ చేస్తా, వెయిట్. మాన్యువల్గా ఆఫ్ చేయాలి, మళ్ళీ ఆన్ చేయాలి. కనెక్ట్ అవుతుంది, బీ పేషెంట్. ఎస్, కనెక్ట్ అయిపోయింది. మనకు ఇప్పుడు ప్రాబ్లం ఏముండదు. మొబైల్స్లోకి వెళ్దాం. రెడ్మీ నోట్ 10s దగ్గర ఆగాం కదా మనము. అది బెస్ట్ మొబైల్ చూస్ చేసుకోవచ్చు. M32 5GB. అస్సలు దీని జోలికి వెళ్ళకండి. ఒకవేళ కొన్నా, ఒకవేళ ఇప్పుడు ఆర్డర్ పెట్టినా క్యాన్సిల్ చేసి పడదాం. రెడ్మీ నోట్ 10 లైట్ 10,000లో బెస్ట్ మొబైల్. కాకపోతే ఇక్కడ 17,000 చూపిస్తున్నాడు. ఇక 13,000 లైట్ స్కిప్ చేయండి, మీరు అదే తీసుకోండి. ఇది ఏదన్నా ఏందయ్యా ఇది చూడండి అక్కడ ఏముందో. 4GB ర్యామ్ 64GB అండి. ఇంకో 1,000 రూపాయలు వేసుకుంటే 664 వస్తుంది. ఏది ఇందాక చూసిన మొబైల్ రెడ్మీ నోట్ 10s మంచిగా ఉంది. అది AMOLED స్క్రీన్తో వస్తుంది. ఈ అమ్మాయి ఎందుకు వ్యాపారం అంటారు కాదే, ఇది వ్యాపారం అంటే అదే మరి. 50i స్కిప్. 10R బెస్ట్ చాయిస్. 30,000లో ఇంకా నేను ఇంకా ఆగలేను. నా దగ్గర స్ట్రిక్ట్లీ 30K ఉంది. మంచి ఐఫోన్ కావాలనుకుంటే 10R చూస్ చేసుకోవచ్చు. 11 వద్దు. 11కి 10Rకి డిఫరెన్స్ ఏమి ఉండదు. రెండు 4G, రెండు LCD స్క్రీన్స్. కాకపోతే ఇది A12 అయితే A13. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కాకపోతే 10,000 డిఫరెన్స్ ఉంది కాబట్టి మీరు 10,000 సేవ్ చేసుకుని ఐఫోన్ 10R తీసుకోవడం బెస్ట్. ఒకవేళ ఐఫోన్ 11 తీసుకునే ఉద్దేశం ఉంటే 40,000 కాబట్టి ఇంకొంచెం 5-6,000 యాడ్ చేసుకోండి. ఐఫోన్ 12 mini తీసుకోండి. OLED స్క్రీన్తో వస్తుంది, 5Gతో వస్తుంది. 5G ఉంటుంది. ఈ ఫ్లాగ్షిప్ మొబైల్స్ మీకు చెప్పక్కర్లేదు. మీరు ఇన్వెస్ట్ చేయగలుగుతా అనుకుంటే ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఇవి తీసుకోవచ్చు. గెలాక్సీ S21లు, గెలాక్సీ నోట్ S21లు, పోకో, సామ్సంగ్ M21 వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ భయ్యా. ఎవరైతే ఇప్పుడు సామ్సంగ్ కొద్దాం అన్నీ అయిపోయినాయి. ఇది బెస్ట్ మొబైల్ భయ్యా. 12,000 ఎవరైతే సామ్సంగ్ నుంచి మంచి మొబైల్ కావాలనుకుంటారో, 12,000 మీ బడ్జెట్ అనుకుంటే ఖచ్చితంగా ఇది రికమెండ్ చేయొచ్చు. ఇది 2021 ఎడిషన్. ఎప్పటి నుంచో నేను ఇదే రికమెండ్ చేస్తున్నాను. M21 పాతది వచ్చేసి అది కూడా బాగానే ఉంటుంది మోడల్. కాకపోతే కొత్తది కూడా ఇంకా బాగానే ఉంది. కొంచెం కోల్డ్ అది ఏమనుకోకండి. సో ఇది మీకు బెస్ట్. సూపర్ AMOLED స్క్రీన్, 6000 mAh బ్యాటరీ, Exynos 9611 ప్రాసెసర్తో వస్తుంది. ఇది మీకు ఎంట్రీ లెవెల్ కాదు, డే టు డే యూసేజ్కి అన్ని గేమింగ్కి కూడా బాగానే ఉంటుంది. ఇది రివ్యూస్ చెక్ చేశాను. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో హ్యాండిల్ చేస్తుంది పబ్జీ. కాకపోతే కాన్స్టెంట్గా రాదు. అక్కడక్కడ మీకు ఫ్రేమ్స్ ఎనిమీస్ వచ్చినప్పుడు ల్యాగ్ అవుతుంది. ల్యాగ్ ఏమి ఉండదు, ఫ్రేమ్ డ్రాప్స్ అవుతుంది. ల్యాగ్ అయితే ఏం లేదు. ప్రాసెసర్ కూడా బెస్ట్ ప్రాసెసర్. దీన్ని తక్కువ చేయడానికి అయితే ఏం లేదు. 2.3 GHz క్లాక్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్ ఇది. అండ్ ఇంకా అవుట్ ఆఫ్ ది బాక్స్ 1 UI 3.1, అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 11 ఉంది కాబట్టి మీకు ఫ్యూచర్ అప్డేట్స్ చాలా వస్తాయి. 1 UI అప్డేట్స్ చాలా వస్తాయి. 2021 ఎడిషన్ బెటర్. మీకు ఒక 4G మొబైల్ అయినా పర్లేదు. మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 12K అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఇది ఆఫర్స్ యాడ్ చేసుకున్నట్లయితే 10,000కి వస్తుంది. 11,000 చిల్లర, 10,000 నుంచి 11,000 చిల్లర మధ్యలో రావచ్చు. ఇది బెస్ట్ స్టార్టింగ్ ఎంట్రీ లెవెల్ మొబైల్. ఎవరైతే తీసుకోవాలనుకుంటారో 15,000 కూడా అక్కర్లేదు మీకు. సామ్సంగ్ నుంచి తీసుకోవాలనుకుంటే ఒకవేళ సామ్సంగ్లో 5G మొబైల్స్ 15,000 ఇంకా రాలేదు కాబట్టి ఉంటే నాది ఒక మొబైల్ ఉంది. ఇది మీరు ట్రై చేయండి. ఒకవేళ ఇది రాకపోతే IQ Z3 5G అది ట్రై చేయండి 15,000కి. ఏది రాకపోతే 20,000 మీ బడ్జెట్ అనుకుంటే Motorola Edge 20 Fusion. లేదు 10,000 నా బడ్జెట్ 4G అయినా పర్లేదు, అసలు 4G అయినా పర్లేదు అనుకుంటే M21 బీస్ట్. మీకు అక్కడ M21 అయితే బీస్ట్ ఖచ్చితంగా చెప్పగలను. కెమెరాస్ కూడా బాగుంటాయి. ఇది మీకు ఫుల్కా కెమెరాలు ఏం కాదు, బాగానే ఉంటాయి. 48 MP అండ్ ఇంకా 8 MP వైడ్ అండ్ ఇంకా మినిమం 5 MP మ్యాక్రో ఇచ్చినట్టున్నాడు.
యా మ్యాక్రో సారీ డెప్త్ సెన్సార్, కాకపోతే మ్యాక్రో షాట్స్ కూడా తీయచ్చు. ఫ్రంట్ కూడా తక్కువ ఏం లేదు, 20 మెగాపిక్సెల్ ఉంది. ఇంకా బాగుంటాయి, డీసెంట్ కెమెరాస్ ఉంటాయి. బెస్ట్ ఇది. అమెజాన్లో మ్యాక్సిమం సామ్సంగ్ M సిరీస్ చూస్ చేసుకోండి. మిగతా ఫ్లిప్కార్ట్లో చెప్పిన మొబైల్స్ మీరు చూస్ చేసుకోవచ్చు. అక్కడ M21 దగ్గర ఆగిపోయాను. M21 బెస్ట్. Note 10 Pro Max స్కిప్ చేసి Note 10 Pro తీసుకోండి. ఇక ఏముండే 10R ఆల్రెడీ చెప్పేశాను. అంతే ఫ్రెండ్స్, ఇంతకు మించి బెస్ట్ మొబైల్స్ ఏం లేవు అనుకుంటా. నార్జో 30 మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 10,000కి వస్తే ఖచ్చితంగా మిస్ చేసుకోకండి. ఇది గేమింగ్ కావాలనుకుంటే ఇది, ఒకవేళ సూపర్ AMOLED స్క్రీన్ 10,000లో కావాలనుకుంటే ఇందాక చెప్పాను కదా M21 సామ్సంగ్, అది బెస్ట్. అండ్ 9 ప్రైమ్ చెప్పాను కదా 10,500 ఉంది. ఇదే ఫోన్ పోకో M2 రీలోడ్ 9,000కి వస్తుంది. అది మీరు బెటర్, అది చూస్ చేసుకోండి. రెండు ఒకటే, రీబ్రాండెడ్. M32 చెప్పాను కదా 13,000 ఉంది. 13,000 పెట్టి M32 తీసుకోవచ్చా లేకపోతే M21 తీసుకోవచ్చా అంటే ఖచ్చితంగా M21 బెస్ట్ మొబైల్. ఇది 13,000 అయిపోయింది కాబట్టి డిమాండ్ యాక్చువల్లీ 10,000 మొబైల్ అయితే డిమాండ్ పెరిగింది కాబట్టి 3,000 ఎక్స్ట్రా పెంచాడు. సేమ్ స్పెసిఫికేషన్ అది కూడా. ఇది G80 ప్రాసెసర్ అయితే Exynos 9611, రెండు టై అవుతాయి. ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ ఇంకొంచెం అది బాగుంటుంది. కాకపోతే గేమింగ్కి ఇది బాగుంటుంది. కానీ అలా దాంట్లో గేమింగ్ ఆడకుండా ఏముండలేరు, అందులో కూడా గేమ్ చేయొచ్చు. సింపుల్ చెప్పాలంటే M32 వర్సెస్ M21 అంటే రెండు టై అయితే భయ్య. M21 కూడా అది 2021 ఎడిషన్, 1 year 3.1. బెటర్ టు గో మీకు పైసలు సేవ్ అవుతాయి కాబట్టి M21కి వెళ్ళండి M32 కంటే. రెండు ఫుల్ హెచ్డి స్క్రీన్సే, రెండు AMOLED స్క్రీన్సే, అన్నిటికి డాల్బీ ఆడియో ఉంటుంది, నో ప్రాబ్లం. స్కిప్ చేయండి భయ్య. దీని ప్లేస్లో మోటరోలా Edge 20 Fusion మ్యాక్స్. M51 ఇది 20,000 మొబైల్. ఇది 7000 mAh బ్యాటరీ. సో ఇప్పుడు ఇది రికమెండ్ చేయొచ్చా అంటే అవుట్డేటెడ్ అయిపోయింది. M52 తీసుకోండి, 5G మొబైల్. సో ఇది 4G అయిపోయింది, 5G మొబైల్ తీసుకోండి. ఇది ఇప్పుడు అవుట్డేటెడ్ అయిపోయింది. 7000 mAh బ్యాటరీ ఉన్నప్పటికీ కూడా బ్యాటరీ బ్యాకప్ పరంగానే బాగుంటుంది. అంతకుమించి 20,000లో మనం 20,000కి ఇప్పుడు ఏముందని చూసుకుంటే ఇందులో బ్యాటరీ తప్పించి మీరు ఏం కనబడట్లేదు. బెటర్ టు గో M52 5G బెటర్. ఈ స్కిప్, ఇవన్నీ స్కిప్ చేసే మొబైల్స్ అన్నీ స్కిప్. IQ7 ఈ ఫ్లాగ్షిప్ సిరీస్ గురించి నేను మీకు చెప్పక్కర్లేదు. ఒక 30,000 మీ బడ్జెట్ అనుకుంటే ఖచ్చితంగా IQ7 5G కానీ లేదా Realme GT Neo 2 కానీ రెండింటిలో ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. బెటర్ ఏది పైసలు తక్కువ ఉంటే మీరు పెట్టే పైసలు చూస్ చేసుకోండి. 30Kలో 870 ప్రాసెసర్ వచ్చేస్తుంది. 870 ప్రాసెసర్ మీకు 30Kలో 870 కాదు, 888 కూడా వస్తుంది. సో 888 మీకు 30Kలో అంటే ఇది వస్తుంది, మీరు చెక్ చేయొచ్చు. 888 30,000కి 888 కావాలంటే మీ 11X 5G Pro తీసుకోవచ్చు, 11X Pro 5G తీసుకోవచ్చు. లేదు 30,000కి 870 అయినా పర్లేదు అనుకుంటే Realme GT Neo ఉంది, IQ7 5G కూడా ఉంది. 870 కంటే 888 బెస్ట్. 30,000 రూపాయల్లో ఇవి బాగుంటాయి. ఇంకా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు డిఫరెన్స్ ఎంత ఉంది. ఇది 888, ఇది 888, కాకపోతే ఆ 7,000 ఎక్కువ ఉంది, ఇది కొంచెం తక్కువ ఉంది అంతే. మీ 11X మీకు చెప్పక్కర్లేదు, ఇంకా మీరు చూసుకోవచ్చు. ఫ్లాగ్షిప్ సిరీస్ ఏవి తీసుకున్నా పర్లేదు అయ్యా, ఇవన్నీ ఆనెస్ట్ ప్రైస్. కాకపోతే ప్రాసెసర్ పరంగా ఏది మీకు పైసలు తక్కువ ఉందో అది మీరు చూస్ చేసుకోండి, బాగానే ఉంటుంది. ఫ్లాగ్షిప్ సిరీస్ మీకు ఇంకా చెప్పక్కర్లేదు, ఇలా మీరు ఏది తీసుకున్నా పర్లేదు. OnePlus అవన్నీ బాగుంటాయి. సో ఇది భయ్యా ఇవాళ వీడియో, ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ సేల్స్కి సంబంధించిన వీడియో. ఈ వీడియో మీకు నేను సజెస్ట్ చేసిన మొబైల్స్ ఖచ్చితంగా మీ ప్రైస్ని బట్టి, మీ బడ్జెట్ని బట్టి డిసైడ్ అవ్వండి, అండ్ ఇంకా మీ యూసేజ్ని బట్టి డిసైడ్ అవ్వండి. మ్యాక్సిమం యూసేజ్ అందరిది నార్మల్ యూసేజ్ ఉంటుంది. గేమ్స్ కూడా ఎంత ఆడద్దు అనుకున్నా కానీ ఎవరో ఒకరు ఫ్యామిలీలో గేమ్స్ ఆడేటోళ్ళు ఉంటారు. ఇప్పటివరకు నేను చెప్పిన మొబైల్స్ అన్నిటికీ పనికొస్తాయి ఎక్సెప్ట్ దట్ M21 గేమింగ్కి అంత ఉండదు. ఇంకా M32 పర్లేదు గేమింగ్కి. కాకపోతే రెండు సేమ్. G80 అనేది పెద్ద గేమింగ్ ప్రాసెసర్ కాదు. G సిరీస్లో 9 సిరీస్, G95, G90T అవి మీకు గేమింగ్వి. 80 సిరీస్ అంత గేమింగ్వి కాదు, ఇవి బడ్జెట్ గేమింగ్, అంటే లో గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేస్తాయి. Exynos 9611 మీరు రివ్యూస్ చూడండి. కానీ ఎక్సెప్ట్ గేమింగ్ మిగతా అన్నీ కావాలనుకుంటే M21 2021 ఎడిషన్ బాగుంటుంది. గేమింగ్ కూడా చేయొచ్చు, కాకపోతే కాన్స్టెంట్ ఉండదు, అది మీరు గుర్తుపెట్టుకోండి. కానీ ఖచ్చితంగా PUBG స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ హ్యాండిల్ చేస్తుంది, కాకపోతే కాన్స్టెంట్ ఉండదు, మీ మైండ్లో పెట్టుకోవాలి అంతే. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో ఎవరైనా మొబైల్స్ కొనాలనుకుంటే అమెజాన్ త్రూ, ఫ్లిప్కార్ట్ త్రూ కొనాలనుకుంటే ఖచ్చితంగా అమెజాన్ అయితే మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను, అమెజాన్కి సంబంధించిన లింక్. ఆ లింక్ని యూస్ చేసి ఎంతో కొనండి, ఎంతో కొంత మన ఛానల్కి హెల్ప్ఫుల్ అవుద్ది అంతే. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, తప్పకుండా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ మొబైల్ అంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.
అంతే, అంతవరకు దిస్ ఇస్. మళ్ళీ నేను మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలిసి అంతవరకు దిస్. జలుబు వచ్చింది, నత్తి, అసలే నత్తి, ఫ్లోలో మాట్లాడతాయి, అందులో జలుబు, మాట్లాడడానికి కావట్లేదు, ఊపిరి తీసుకోవడానికి కావట్లేదు. సో దిస్ ఇస్ జితేంద్ర సైనింగ్ ఆఫ్ బై. ఐ విల్ సీ మై నెక్స్ట్ వీడియో. జై హింద్.